కానివ్వండి. కానీ యూ కెనాట్ గెట్ అప్ ఫ్రమ్ ద చైర్ లైక్ దాట్. యూ కెనాట్ గెట్ అప్ ఫ్రమ్ ద చైర్ లైక్ దాట్. అండ్ దెన్ ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు యూ షుడ్ నాట్ బి డిస్టర్బింగ్. యూ షుడ్ నాట్ బి. I'll give you the mic. మీరు ఆ టైంలో మాట్లాడాలి. Do not disturb. Do not disturb. ధన్యవాదం మేయర్ గారు. మేయర్ గారు ఈ మ్యాప్ మీరు చూడండి. మేయర్ గారు మీరు ఈ మ్యాప్ కనుక చూసినట్లయితే ఇంత భయం ఎందుకు పడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ ఈ మ్యాప్ చూస్తే ఈ మ్యాప్ లో మీరు వార్డ్ నెంబర్ 1 సైజ్ ఏంటి, మిగతా మధ్యలో ఉన్నటువంటి ఒక వార్డుల సైజ్ ఏంటి ఒకసారి చూడండి. ఒకటి అసలు అంత డీటెయిల్స్ ఎక్కడవన్నా? బాధ ఏంటంటే ఆ డీటెయిల్ లేవు. గమ్మత్ ఏంటంటే ఓ ఇష్టారాజ్యంగా చేసినారు. గంత డీటెయిల్స్ ఇస్తే చర్చ ఎక్కడిది? నేను ఒక మాట అడుగుతా ఉన్నామా, వై ఇస్ దట్ ద సిజిజి రిపోర్ట్ ఇస్ నాట్ టేబుల్డ్ ఇన్ దిస్ హౌస్? చదువుకున్నాను కాదా ఇక్కడ ఉన్న అంతా? మాకు తెలియదా సిజిజి రిపోర్ట్ ఎట్లా చదవాలని చెప్పని? ఎందుకు ఆ రిపోర్ట్ టేబుల్ చేయలేదు? ఒకటి. రెండవది అమ్మ ముఖ్యమైన పాయింట్ మేడం, ఇట్స్ ఎ లా పాయింట్. ప్లీజ్ ఒక వస్తాను. ఇంకా థర్డ్ అమ్మ ముఖ్యమైన పాయింట్ అమ్మ యూ షుడ్ కంట్రోల్ ద హౌస్. No, you should regulate the house. No. అందరూ కూడా quiet please. You should control the house. ఒక్క సెకండ్. మేడం నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడు కౌన్సిల్ జరిగినా ప్రతిసారి గొడవలు ఇవన్నీ జరుగుతుంటాయి. వాళ్ళు వాంటెడ్లీ ఒక 15-20 మంది ఇప్పుడు మాకు చేయనిక రాదా? అనవసరమైనటువంటి ఇప్పుడు గవర్నమెంట్ మనం విమర్శిస్తున్నాం. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ చెప్తుంటే అంత తొందర హడావుడి, ఇప్పుడు వాళ్ళు అరవడము వీళ్ళు అరవడం ఇది అంతా లేనిపోతుంది. మోడ్ ఆఫ్ ది హౌస్ చూసి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం మీరు ఇస్తున్నారు, అందరికి ఇస్తారు. వాళ్ళకి ఏదైనా అభిప్రాయం ఉన్నప్పుడు వాళ్ళకి మైక్ ఇచ్చినప్పుడు చెప్పండి. అనవసరంగా అల్లరాలేదు. మేడం ఒక పని చేయండి, కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు లేచి మాట్లాడుతున్నాం వాళ్ళు మాట్లాడేయండి, మేము కూర్చుంటాం. వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము మరి అట్లనే చేయండి. లేకపోతే ఒక పని చేయండి, లేకపోతే ఒక నిమిషం లేకపోతే ఏం చేయండి, మేము అందరం బయటకు వెళ్ళిపోతాం. బీజేపీ ఎంఐఎం మేము అందరం బయటకు వెళ్ళిపోతాం, వాళ్ళతో మాట్లాడుకోండి. మరి No, please మీరు అందరు కూడా ప్లీజ్, దిస్ ఇస్ ఎ రిక్వెస్ట్, ఆల్ ఆఫ్ యూ కొంచెం రెస్పెక్ట్ చేయండి. అట్లా లేచి అరవడం కాదు, ఇది డీలిమిటేషన్ కోసం ఎవ్వరు ఇంట్రెస్ట్ కాదు. ఇది రాజకీయాల అతీతంగా ఈ రోజు డీలిమిటేషన్ ఫర్ ఆల్ ద కార్పొరేటర్స్ కన్సర్న్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యూ షుడ్ రెస్పెక్ట్ ద హౌస్ అండ్ రెస్పెక్ట్ ఎవ్రీ స్పీకర్. ప్లీజ్ మీకేమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే నేను ఎప్పుడైతే మైక్ ఇస్తానో అప్పుడు మీరు మాట్లాడాలి. డోంట్ ఉట్టిగా లేచి అరవాలా అన్నట్టు చేయకండి. రెస్పెక్ట్, బికాస్ ఎంటైర్ అందరూ కూడా ఇవాళ హౌస్ లో ప్రెసెంట్ ఉన్నారు ఇక్కడ. హానరబుల్ మేయర్ గారు, రూల్ 5 ఎట్లా వయలేషన్ అయిందో నేను తమ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 1,34,00,000 జనాభా ఉన్నప్పుడు దాన్ని 300 డివిజన్లతో కనుక డివైడ్ చేసినట్లయితే 44,667. రూల్ ఏం చెప్తుంది అంటే రూల్ 5, దేర్ కుడ్ బి ఎ వేరియేషన్ +or- 10%. అంటే 4,000 కలిపితే 50,000 అన్న కావచ్చు, 40,000 అన్న కావచ్చు. But it cannot be like 20,000, 10,000, 18,000 and 60,000 and 70,000. Where is the rule allowing the GHMC or the Center for Good Governance to come up with such kind of an illegal, irrational classification about delimitation? Cheppandi. ఇది వయలేషన్ ఆఫ్ రూల్ నెంబర్ 5. తర్వాత ఇంతకుముందు పెద్దలు దానం నాయందర్ గారు కూడా మాట్లాడారు. మీరు ఏ సెన్సెస్ వాడినారు? 2011 పాపులేషన్ తీసుకుంటున్నారా? జియోగ్రఫికల్ టెరిటరీని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారా? చట్టం ఏం చెప్తా ఉంది? యూ కెనాట్ సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్ ద లా. లా హ్యాస్ టు బి ఇన్ అన్ ఇంటిగ్రేటెడ్ మేనర్. యూ హ్యావ్ టు అప్లై. దాని ఇష్టం వచ్చినట్టుగా నాకు ఇష్టం వచ్చింది పిక్ చేస్తా, ఇష్టం వచ్చింది పిక్ చేయని అధికారం చట్టం చెప్పదు. ఎందుకంటే అమ్మాయి కొట్లాడుకొని అరుచుకున్న తర్వాత రేపు ఎవరో కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుంది. అట్లా కొట్టేయకుండా ఉండాలంటే తెలివికల్లో వాళ్ళు మేధావులు ఇంతమంది ఉన్నారు కాబట్టి లెట్స్ కమ్ అప్ విత్ ద ప్రాపర్ లా విచ్ విల్ స్టాండ్ ద జ్యుడిషియల్ స్క్రూటినీ. మీరు 6 ఏం చెప్తా ఉంది? మీరు జియోగ్రఫికల్ టెరిటరీ, మరి పాపులేషన్ ఎందుకు కన్సిడర్ చేయరు మీరు? నాకు తెలియదు ఇవాళ
నా డివిజన్ లో ఎంతమంది పాపులేషన్ నాకు తెలియదు. వై సో సీక్రసీ? ఐ డోంట్ అండర్స్టాండ్. వై సో సీక్రసీ? వాట్ ఈస్ ద కాన్ఫిడెన్షియాలిటీ? ఇది ప్రజల డేటా కదా. నేను ఒక్క మాట చెప్తామా, విత్ పెయిన్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ as someone who has entered into politics with a lot of noble idea. నేనేం పెద్ద రాజకీయ నేపథ్యం నుండి కాదు, కార్పొరేట్ లో పనిచేసుకున్నాను, రాజకీయంకి వచ్చిన. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే 50% ఓట్లు వేస్తలేరమ్మా. మన నవీన్ పోటీ చేసినప్పుడు 50% వేలే ఓట్లు. వీఆర్ లూజింగ్ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ దిస్. వీఆర్ డైల్యూటింగ్ ది లాస్, వీఆర్ డైల్యూటింగ్ ది డెమోక్రాటిక్ డెకోరం. మేము తప్పు చేయొచ్చు, అధికారులు తప్పు చేయొద్దు. దట్స్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు సే. ఒకటి. రెండోది ఏంటంటే ఏ డేటాను బేస్ తీసుకున్నారో ఇంతవరకు తెలియదు. ఇంకొక పాయింట్ ఏంటమ్మా, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అమ్మా, హైదరాబాద్ is known for Ganga Jamuna Tehzeeb. Ganga Jamuna Tehzeeb. We all live like brothers and sisters for years, centuries. This government somewhere along made an effort to destroy that. I live in Shekhpet. Kausar bhai को मालूम? बला सब भी बोल रहे थे वही बात. అమ్మా, షేక్పేట గ్రామం ఒక 15 బూతులు ఉంటాయి. దాన్ని తీసుకెళ్ళి ఓయి కాలనీ, ఇంకో దగ్గర, ఇట్లా అందరం కలిసి ఉన్న వాళ్ళను విభజిస్తా ఉన్నారు. దట్ మీన్స్ యు ఆర్ డిస్ట్రాయింగ్ ద వెరీ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మీరు పాపులేషన్ ను క్రైటీరియా తీసుకోరు, జాగ్రఫికల్ టెరిటరీను ప్రాపర్ గా తీసుకోరు. మీరు సిజీజీ ఒక అన్కాన్స్టిట్యూషనల్ బాడీతో మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తారు. దాన్ని 300 అని చెప్పని ఉద్దేశ ప్రయత్నం చేస్తారు. అమ్మ, ఇంకొక చిన్న మాట. ఆన్ సెకండ్ ఆర్డినెన్సెస్ వర్ బ్రాట్ ఇన్. దయచేసి నేనేం రాజకీయ విమర్శ కోసం చెప్పట్లేదు, చట్టం గురించి మాట్లాడుతున్నాం ప్లీజ్. సెకండ్ 2వ తారీఖు నాడు ఆర్డినెన్స్ వస్తాయమ్మా. ఇన్ 6 days of time the entire delimitation is over. On 9th the delimitation notification comes. ఆర్డినెన్స్ వస్తుంది. ఆ ఆర్డినెన్స్ తప్పు. 27 అప్రజాస్వామికంగా డిక్టటోరియల్గా మెర్జ్ చేసిన వేరు ముచ్చట. మీరు 2వ తారీఖు నాడు అది చేసిన తర్వాత 9వ తారీఖు నాడు డీలిమిటేషన్ వార్డ్స్ ఎట్లా వస్తాయి? హౌ ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? హౌ ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? ఎవరిని మాట్లాడినారు? ఎవరితో చర్చ చేసినారు? ఏం డిస్కషన్ చేసినారు? ప్రజలతో సంప్రదించడం లేకుండా సిజీలో కూర్చొని కంప్యూటర్లో గూగుల్లో ఇఫ్ డీలిమిటేషన్ ఇస్ డన్ వయలేటింగ్ ది ఎంటైర్ రూల్ పొజిషన్. దిస్ ఇస్ అన్ ఇల్లీగల్ గెజెట్. దిస్ హ్యాస్ టు గో. దిస్ హ్యాస్ టు గో. దిస్ హ్యాస్ టు గో. అప్పుడే ప్రజాస్వామ్యం. నేను ఏమంటున్నాను, ఇది 300 కాదు 400 చేద్దామంటే చేద్దాం. వీఆర్ విత్ యూ. 3 trillion కాదు 5 trillion ఎకానమీ చేద్దాం. ఆఫ్టర్ ఆల్ తెలంగాణ, వి ఆల్ ఫాట్ ఫర్ తెలంగాణ. తెలంగాణ కోసం ప్రారంభిస్తేందుకు సిద్ధమై కొట్లాడిన వాళ్ళు. తెలంగాణ వస్తే 5 trillion కాదు 10 trillion చేద్దాం. బట్ ద పాయింట్ ఈస్, లెట్స్ బిహేవ్ డెమోక్రాటికలీ. లెట్స్ ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్. లెట్స్ రెస్పెక్ట్ అవర్ పీపుల్ హూ ఆర్ అవర్ ఓటర్స్. బై డూయింగ్ సో యు ఆర్ టెంపరింగ్ విత్ మై ఓటింగ్ రైట్. నేను ఎక్కడ పుట్టినో ఎక్కడ ఇల్లు ఉందో అక్కడనే ఓటేసేది పోయి ఇంకో దాంట్లో కలిపితే యూఆర్ డిస్ట్రాయింగ్ మై డెమోక్రాటిక్ స్పిరిట్. ఇది అన్యాయం, తప్పు. ప్లీజ్ దయచేసి అమ్మా మేయర్ గారు, మై హంబుల్ సబ్మిషన్, ఈ యొక్క